న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లేకపోతే లోకేష్ ఏమని ఇద్దన్నాడా నువ్వు చెప్పాలి. రవీంద్ర భారతిలో నువ్వు ఏమనంటే విగ్రహం గురించి కొట్లాడుతున్నాం, బాజాప్తగా చెప్తున్నాం. నిన్నెవడు తీయొద్దన్నాడు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మేము పెట్టమన్నామా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టమన్నారా? నువ్వు ఏమేనంటే విగ్రహాల గురించి ఏం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏమైనా పెట్టొద్దన్నాడా? నువ్వు దానిపైన మాట్లాడరా? రే పృథ్వీ, నేను ఎప్పుడు నీ గురించి ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలే పృథ్వీ గారు. నా నాయకుని పైన మీరు ఈ విధంగా మాట్లాడతారా? మనం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ వల్లనే అంటున్నారు కదా మీరందరూ. మీరు నన్ను అడగండి అన్న క్వశ్చన్. నేరేళ్ల ఘటన జరిగింది. దళిత బిడ్డలను ఇసుక మాఫియా చేసి తీసుకుపోయి చంపివేసి అన్న వాళ్ళని ఎట్లా కొట్టింది సార్? 3rd డిగ్రీ చేసిండ్రన్నా. ఇప్పటికి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద వెళ్ళి 3rd డిగ్రీ చేసి అప్పుడున్న ఎస్ఐ ఎస్పీలు కొట్టిండన్నారు. ఏం దానిపైన ఏమో మాట్లాడలే. నేను మాట్లాడినా జనసేన నుంచి. నేను జనసేన జెండా ఎప్పుడైతే కప్పుకున్నానో నేను మాట్లాడినా. నేరేళ్ల ఘటన పైన నేను మాట్లాడినా. ఇవాళ పేదల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆడ ఫార్మాసిటీ పేరుతోని గత ప్రభుత్వం ఫార్మాసిటీ, ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ లంబాడి ఆ బీసీ బిడ్డలై, యాదవ గౌడ బిడ్డలై, లేకపోతే మాదిగా మాల బిడ్డలై భూములు లాక్కోపోతా అంటే ఏడపన్నవరా పృథ్వీ? మాట్లాడదాం. లగచర్ల విషయంలో బేడీలేసి ఆ భూములను కూడా రైతులను బేడీలేసి సంగారెడ్డి జైల్లోకి తీసుకపోతే మేం మాట్లాడినాం రా భయ్, మేం కొట్లాడినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వామనరావు కేసు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక లాయర్ని పట్టపగలు చంపివేసిండ్రు ప్రజా సమస్యల పైన మాట్లాడితే. భూపాలపల్లి దగ్గర ఇక్కడ గోదావరిఖండ్ సైడ్ వచ్చాడు. మాట్లాడినారా నువ్వు? నేను మాట్లాడినా చెప్తున్నాం కదా. ఖమ్మం మిర్చి రైతుల గురించి సరైన మద్దతు ఇవ్వలేదంటే జనసేన పార్టీలోకి వచ్చి మేం మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయి అప్పుడున్న గ్లోబల్ సంస్థకి ఇచ్చిండని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఇగో ఇక్కడున్న శంకర్ గౌడ్ గారు, నేను, తమ్ముడు రెడ్డి, దాని తర్వాత మన మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం మేము కొట్లాడినాం. మేమేమైనా చెప్తున్నామా? ప్రజా సమస్యల పైన, భూముల పైన కావచ్చు, సంక్షేమ పథకాల పైన కావచ్చు మేము కొట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం. మీడియా మిత్రులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను ఒక